అనగనగా ఒక అడవి. ఆ అడవి మధ్యలో పచ్చని చెట్లు, చెట్ల మధ్యలో ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరిలో ఓ చిన్నపాత ఇల్లు గోడల నుండి దారాలు బయటికి వేలాడుతూ కనిపించే ఆ ఇంటిని అందరూ దారాల ఇల్లు అని పిలిచేవారు. ఆ ఇంట్లో మణి అనే బుజ్జి అమ్మాయి ఉండేది. ఆమెకు నూలు దారాలు అంటే విపరీతమైన ప్రేమ, ఎంతో ఇష్టం. అమ్మ దగ్గర నుంచి మగ్గంలో దారం అల్లడం నేర్చుకుంది. మణి ప్రతిరోజూ దారాలతో ఏదో కొత్తగా సృష్టించేది. ఒకరోజు ఇంటి మూలలో ఉన్న పాత పెట్టెను తుడుస్తూ మణికి ఓ వింత బొమ్మ దొరికింది. అది నలిగపోయి, రెక్కలు తెగపోయి, రంగులు మాయమైపోయిన బొమ్మ. కాని మణికి అది ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఈ బొమ్మకి కొత్త జీవం ఇవ్వాలి అని మణి ఉత్సాహంగా అనుకుంది. ఈ బొమ్మను నేను దారాలతో మళ్లీ కొత్తగా మార్చాలి. వెంటనే రంగురంగుల నూలు దారాలు తీసుకుని దాన్ని తిరిగా అల్లడం మొదలెట్టింది. ఆమె ప్రేమతో బొమ్మకు మొదట రెక్కలను పచ్చని దారాలతో అల్లింది. అవి మెరిసే ఆకుల్లా కనిపించాయి. బొమ్మ ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండకుండా మణి ప్రేమను దానిలో నింపింది. మణి చివరి ముడి కట్టగానే ఓ మాయా వెలుగు అలా వచ్చింది. బొమ్మ కళ్ళు నెమ్మదిగా తెరిచింది. ధన్యవాదాలు మణి అంటూ నవ్వుతూ బొమ్మ మాట్లాడింది. మణి ఆశ్చర్యంతో పెదవులు తెరిచి చూసింది. మణి ఆశ్చర్యపోయింది. ఆ బొమ్మకు చిట్టి అని పేరు పట్టింది. చిన్న నూలుతో అల్లిన శరీరం, బటన్లతో కళ్ళు, మెరిసే రెక్కలు. చిట్టి ఇప్పుడు మణికి మంచి స్నేహితురాలైంది. దారాల ఇల్లు ఇప్పుడు రంగురంగులతో అందమైన ప్రపంచంలా మారిపోయింది. చిట్టి మరియు మణి కలసి పాత బొమ్మలన్నింటినీ బతికించేవారు. దారాల ద్వారా ఇద్దరూ కలసి పాత బొమ్మలన్నింటినీ బతికించి ప్రాణం పోసేవారు. ఈ వార్త ఊరంతా వ్యాపించింది. పిల్లలు, పెద్దలు ఇల్లు చూడటానికి వచ్చారు. ఇవి నిజంగా బొమ్మలేనా? ఇవి మాట్లాడుతున్నాయే? లేదా నిజంగా జీవించి ఉన్నవార్లేనా అంటూ ఆశ్చర్యపోయారు. మణి ఒకరోజు బొమ్మల పండుగ ఏర్పాటు చేసింది. రంగురంగుల దారాలతో అలంకరించిన బొమ్మలు స్టేజిపై డాన్స్ చేశాయి, పాటలు పాడాయి. పిల్లలు సంబరంగా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఒక కొత్త మాయా పుట్టింది. మణి అల్లిన ప్రతి దారం మాటల్ని పలికేది. ప్రేమ, స్నేహం, దయ అనే మాటలుగా మారిపోయింది. పిల్లలు ఆ దారాలతో మాట్లాడి ఆనందంగా ఉండేవారు. ఒకరోజు చీకటి నుండి తాడి అనే దుష్టుడు వచ్చాడు. ఈ దారాల ఇల్లు నా అదుపులోకి రావాలి. అతను దారాల ఇంటిని తను ఏలాలని అనుకున్నాడు. ఈ ఇల్లు ఇక మీదట నాది అంటూ గట్టిగా అరచాడు. చిట్టి ముందు నిలబడి రెక్కలు విరబూసి, ఇది ప్రేమతో అల్లిన ఇల్లు. నీ కోరికలు ఇక్కడ నడవవు అని అడ్డుకుంది. ఇది నీ స్వార్థానికి లొంగదు అని ధైర్యంగా చెప్పింది. తాడి ఒక్క క్షణం నిశ్చలంగా నిలిచిపోయాడు. మణి గులాబీ రంగు మెరిసే దారాన్ని ప్రేమతో అల్లింది. అది తాడిని చుట్టేసి అతన్ని ఊరికి బయటకు తోసింది. చుట్టూ జ్యోతి వెలిగింది. అందరూ ఆనందంగా అరవడం మొదలుపెట్టారు. ఇప్పుడు దారాల ఇల్లు మళ్లీ హాయిగా ఉంది. పిల్లలు, బొమ్మలు కలసి నవ్వుతూ ఆడుకుంటున్నారు. మణి మరియు చిట్టి ఇంటి మెట్లపై కూర్చుని ఆహ్లాదంగా చూసుకుంటున్నారు. ప్రేమతో అల్లిన ఈ ఇల్లు ఇప్పుడు అందరికీ ఆశగా మారింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.